మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. వృషభ రాశిలోనికి గురు సంక్రమణం జరుగుతోంది. ఈ శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో మే 1వ తారీఖున మేషరాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా మే 1వ తారీఖు నుంచి గురువు వృషభ రాశి సంక్రమణం చెందుతాడు. వృషభ రాశిలోనికి ప్రవేశించి అక్కడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. గురువు సంవత్సరానికి ఒక రాశిలోనికి ప్రవేశించినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అనగా మే 1 నుంచి మే 12 వరకు నర్మదా నదికి పుష్కరాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పుష్కరము అంటే ఈ గురు సంబంధించినటువంటి బృహస్పతి సంబంధమైనటువంటి ఒక పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడు. అందువల్ల ఆ నదీ జలాలంతా కూడా పవిత్రమవుతాయి అని పెద్దలు చెప్తారు. అలాగే 35,000 కోట్లు దేవతలంతా కూడా ఆ నదిలోనికి ప్రవేశిస్తారని, ఆ రకంగా ఆ నది పవిత్రమవుతుందని, అందువల్ల ఆ నదిలో స్నానం చేస్తే మనకు శుభం చేకూరుతుందని పెద్దలు చెప్పడం జరిగింది. మరి అటువంటి ఈ నర్మదా నదికి మే 1 నుంచి 12 వరకు పుష్కరాలు వస్తున్నాయి. అయితే సంవత్సర కాలం అంతా కూడా ఈ నదిలో స్నానం చేస్తే మనకు ఆ పవిత్రత, ఆ పుణ్యస్నానాల వల్ల వచ్చేటువంటి పుణ్యం లభిస్తుంది. ప్రారంభములోను చివరిలో 12 రోజులు చేస్తే మరింత పుణ్యం వస్తుంది. ఇది నదికి మే 1 నుంచి 12 వరకు పుష్కరం ప్రారంభమవుతోంది కనుక వీటికి విశిష్టమైనటువంటి పవిత్రత కలిగి ఉంటుంది ఈ రోజుల్లో. ఈ నర్మదా నది ఎక్కడుంది అంటే 12 జ్యోతిర్లింగాల్లో 5వ లింగమైనటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి సమీపంలో ఉంది నర్మదా నది. ఇది మనకు ఇండోర్కు దగ్గరలో, అలహాబాద్ ప్రాంతానికి దగ్గరలో ఉంది. అక్కడికి మనం చేరుకుంటే అక్కడ మనం వెళ్ళవచ్చు. ఈ పుష్కర సమయంలో 3.5 కోట్ల దేవతలు నదిలోకి ప్రవేశిస్తారు. పుష్కరుడు కూడా నదిలో ఉంటారు కనుక పవిత్రమైనటువంటి ఆ పుణ్యజలాల్లో మనం స్నానం ఆచరించి ఆ పుష్కరునికి, ఆ నదికి నమస్కారం చేసుకుని పితృదేవులకు తర్పణాలు ఇస్తాం. పితృదేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. పితృదేవతల పేరు మీదుగా మనము దాన ధర్మాలు చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని 2024 మే 1 నుంచి మే 12 వరకు నర్మదా నదికి పుష్కరాలు చేసుకొని మీరు ఆ పవిత్రతను, ఆ పుణ్యఫలాల్ని అందుకోవచ్చు.